మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు అందరూ కూడా ఇలాంటి విషయాల్లో పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు చూసినా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవడం అంటే చాలా కష్టం. అయితే ఏ విషయాల్లో వీరు పిచ్చోళ్లలాగా ఉంటారో తెలుసా? తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల గురించి అంచనా వేయడం చాలా కష్టం. ఈ రాశి జాతకులు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి మాట చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే మాట ఇస్తారు, ఆ తర్వాత నేను ఇచ్చానా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించకుండా మాట ఇచ్చేసి ఆ తర్వాత ఆలోచించి ఆ మాటను వెనక్కి తీసుకునే నైజం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. వీరిని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ క్షణంలో అమితమైన కోపం వస్తుంది. కానీ వీరు మాత్రం ఏమాత్రం తగ్గకుండా అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారిని ఎప్పుడూ కూడాను నాకన్నా మీరు ఎంతకీ ఎక్కువ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఎదుటి వారిని చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి జాతకులు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అంటే గనక వీరు ఎవరు ఏది చెప్పినా ఆలకించారో జన్మతః వీరికి ఉన్న నాయకత్వ లక్షణాలే ఇందుకు మూల కారణమో. వీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే గనక ఆ డెసిషన్ వీరికి నచ్చితే గనక ఎదుటి వారితో కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులైనా బంధుమిత్రులైనా వీరి యొక్క డెసిషనే ఫైనల్ చేసేలాగా వారంతటా వారే ఒప్పుకునేలాగా చేసి మాట చాతుర్యత ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు అంటే గనక వీరి యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరి మదిలో ఆ యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ ఎదుటి వారిని ఏం చేద్దామో, ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లుగా అడుగుతారు. కానీ చివరాఖరికు వీరు చెప్పిందే వీరు అందరూ కూడా వినాలి అనే తత్వం కలిగి ఉంటారు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో ఎలా ఉంటారు అంటే గనక ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. వీరి యొక్క నిర్ణయాలు వీరికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీరు ఏ మాత్రము కూడా కొన్నిసార్లు వెనకడుగు వేయకుండా ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. పట్టుదలతో చేసే ప్రతి పని కూడాను వీరికి చాలా వరకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఇంకొన్నిసార్లు ఎలా ఉంటారు అంటే గనక చాలా వరకు సీరియస్ గా తీసుకున్న పనిని చాలా సింపుల్ గా వదిలేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడిన పనికి ఫలితం వస్తుంది అనుకునే లోపే దానిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి తత్వం వీరికి ఉంటుంది. కొన్నిసార్లు వీరి యొక్క తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. దగ్గర ఉండి చూస్తున్న వారు కూడాను వీరి గురించి ఎక్కువగా అంచనా వేసి ఏ నిర్ణయానికి రాలేకపోతారు. జీవిత భాగస్వామిని చాలా ఇష్టపడతారు. అదే మాదిరిగా వారి మీద ఇష్టం ఉన్నట్లుగా కూడా పైకి చెప్పలేరు. అతి రహస్యంగా ఉంటారు. ప్రేమను పంచే మనస్తత్వం వీరిది కాదు. ఎల్లప్పుడూ కూడాను లోపల దాచుకునే మనస్తత్వం వీరిది. కొన్నిసార్లు ఎలా ఉంటారు అంటే గనక జీవిత భాగస్వామి మీద ప్రేమ లేదు అన్నట్లుగా వారికి అనుమానం కలిగే విధంగా ఉంటారు. కానీ వారు లేకపోతే ఒక్క గంట కూడా సమయాన్ని గడపలేకుండా ఉంటారు. వారంటే అమితమైన ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి అని చెప్పాలి. అటువంటి సమయాల్లో ఇన్బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తూ ఉంటారు. వారు ఏదైనా విషయం మీద కోపంతో దూరమైతే గనక అస్సలు తట్టుకోలేకపోతారు. ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. వీరిని అంచనా వేయడం అస్సలు అసాధ్యమని చెప్పాలి. అదే విధంగా ఎవ్వరికీ కూడా భయపడరు వీరు. ఎంత మూర్ఖులుగా ఉంటారు అంటే గనక రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్లుగా వీరి యొక్క తత్వాన్ని చూసి చెప్పవచ్చును. అదే విధంగా ఉంటారు వీరు. వీరిని అస్సలు ఎదుర్కోలేరు ఎవరు కూడాను. వీరిని వెనుక నుంచి ఏదైనా ఇబ్బందులు పెట్టవచ్చు గాని శత్రువులు ఎదురుగా ఢీకొనే సత్తా ఎవ్వరికీ ఉండరు. ఈ రాశి జాతకులకు ఎక్కువగా ప్రయాణాలు అంటే ఇష్టము. దూర ప్రయాణాలు అమిత
విపరీతంగా చేస్తూ ఉంటారు. అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఒక చోట ఉండే నైజాన్ని కలిగి ఉంటారు. వీరిని చూసిన అందరికీ ఈ విషయం మీద కోపం వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో కూడా తెలియదు అన్నట్లుగా వీరి గురించి అందరూ మాట్లాడుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎటువంటి స్వభావం కలిగి ఉంటారో. వీరిని అంచనా వేయడం దాదాపు అసాధ్యమే. కానీ ఈ రాశి జాతకులు చాలా మంచి స్వభావంలో ఎదుటి వారికి సహాయం చేయడంలో దిట్ట అని చెప్పొచ్చు. వీరికి ఆపద అని తెలిసినా కూడా ఎదుటి వారికి ఆపదలో సహాయాన్ని అందచేసి తన స్వహస్తాలతో వారిని కష్టం నుండి బయటకు తెస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.